టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 సంవత్సరం వార్షిక బడ్జెట్ను 5,258.68 కోట్లతో పాలక మండలి ఆమోదం తెలిపింది. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరే చోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించారని తెలిపారు. ఏపీలో పలుచోట్ల నిలిచిపోయిన దేవాలయాలను పునర్నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఆస్తులు కాపాడేందుకు కమిటీ ఏర్పాటుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది. అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్కు నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది.